అందరికీ నమస్కారం. 99 టీవీ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు వాస్తు పరిశోధకులు రామారావు గారు. వారిని అడిగి ఈ వాస్తుకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మా. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ కనకదుర్గా మాతా శరణం. అమ్మా, ఈరోజు వాస్తులో ఏం అడగాలనుకుంటున్నావు నువ్వు? ఏమి నీ సందేహాలు ఏమిటమ్మా, చెప్పు. గురువు గారు, ఇంతకు ముందు గ్రామాల్లో అయితే గ్రామానికి ఒక గుడి లెక్కన ఉండేది. ఇప్పుడు ఏంటంటే మన సిటీలో చూసుకుంటే వీధికి ఒక గుడి అలా వస్తూ ఉంటున్నాయి, చిన్న చిన్న గుళ్ళ నుంచి పెద్ద గుళ్ళు వరకు. ఇలాంటప్పుడు ఏంటంటే మన పాత సాంప్రదాయం ప్రకారం గుడి పక్కన ఇళ్ళు అనేవి నిర్మించకూడదు అనేది అయితే ఒకటి ఉంది, ఒక పద్ధతి ఉంది. కానీ ఇప్పుడు మరి సిటీల్లో ఇలా గుడి పక్కనే చాలా ఇల్లు కూడా నిర్మిస్తున్నారు. మరి దీనికి సంబంధించి ఇది ఆ విధంగా చేయొచ్చు అంటారా, లేదంటే చేయకూడదు అంటారా? అది ఎలా ఉంటుందంటే అమ్మా, పూర్వం అంటే బాగా పూర్వం కాదు, ఒక 50-60 ఏళ్ళకు 70 ఏళ్ళ క్రితం ఏం జరిగేదంటే, పల్లెటూరుల్లో ఈ మన ఆలయం, గుడి అనేదాన్ని కొంచెం ఊరికి దూరంగా కట్టేవారు. ఎందుకంటే అసలు వాళ్ళు ఎందుకు ఆ విధంగా కట్టారు? ఒకవేళ నడిచి వెళ్ళడం, నడిచి రావడానికి ఏమైనా వాళ్ళకి ఏమైనా వ్యాయామం అలా ఉంటుంది అనుకున్నారు. ఊరికి చివరి కట్టేవారు. ఆ చివరి కట్టేటప్పుడు అందరూ చక్కగా వెళ్ళి ఆ ఆలయం దగ్గర కూర్చుని అవన్నీ పూజలు అవి చేసుకుని వచ్చేవారు. అయితే కొంచెం రోజులు పోయిన తర్వాత ఏమైందంటే, ఊర్లో కూడా కొంచెం కొద్దిగా జనాభా పెరగడం, వాటి వల్ల వాళ్ళు ఏం చేశారు, కొంతమంది ఈ గుడి పక్కనే ఇల్లు కట్టుకోవడం మొదలుపెట్టారు. గుడి పక్కనే అనేటప్పటికి మరి చాలామంది వాళ్ళకి చెప్తారు కదా, గుడి పక్కన ఎందుకు కట్టావు నువ్వు? ఆలయం ఆ శిఖరం ఏమో, ఆ ధ్వజస్తంభం నీడ పడకూడదు, నీకు ఆ ఆలయం గోపురం పడకూడదు, ఆ నీడ పడితే మీరు దెబ్బ తినేస్తారు, పిల్లలు వాళ్ళు బాధపడిపోతారు అనే రకంగా చెప్పడం వల్ల చాలామంది భయపడిపోయేవారు అనమాట. నిజానికి అలాగ గుడి పక్కన ఎందుకు కట్టకూడదని పెద్దలు చెప్పారంటే, కొన్ని గుళ్ళు ఉంటాయి, అవి జీర్ణావస్థకు వచ్చేసి ఉంటాయి. అంటే జీర్ణావస్థ అంటే మీకు తెలియదు యాక్చువల్గా, అంటే అవి శిథిలమైపోతాయి అన్నమాట. శిథిలమైపోయేది పెద్ద ధ్వజస్తంభం ఉంటుంది. అలాగే అది విరిగిపోయి పడిపోతే, అది మామూలుగా ఉండదు కదా ధ్వజస్తంభం అంటే, అది కనుక వచ్చి పడిపోతే నిజంగా ఎలాంటి ప్రమాదాలే కాదు, ప్రాణాలు కూడా పోతాయి. అందుచేత పెద్దలు పూర్వం ఎందుకు పెట్టారంటే, గుడికి దూరంగా కట్టుకోవాలి, ఇల్లు దగ్గర పెట్టుకోవద్దు అని భయం ఏం పెట్టారు. అలాగంటే మానరు కదా వాళ్ళు, ఆ గుడికి దూరంగా ఏంట్లే అని అంటారు. అలా చెప్పకుండా ఆ నీడ మీకు పడుతుంది కాబట్టి మీరు ఎందుకు పనికిరాకుండా అయిపోతారు, డబ్బులు ఉండవు, ఏముండవు, దెబ్బలు తినేస్తారు, అంచేత ఎట్టి పరిస్థితుల్లో గుడికి దగ్గర కట్టొద్దు అని ఒక భయం పెట్టారనమాట వాళ్ళు. ఎందుకు ఈ పురాతన అంటే అలా జరిగినాయేమో, కొన్ని పురాతన గుళ్ళు కొన్ని ధ్వజస్తంభాలు విరిగిపోయి, అంటే ఎప్పుడో కట్టినాయి అనమాట అవి, అంచేత అలాగా పెట్టారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఉంది, గుడికి దగ్గరలో కట్టుకుంటున్నారు ఇల్లు. అయితే ఇక్కడ వాళ్ళు చెప్పింది, భయపెట్టింది ధ్వజస్తంభం పడుతుంది నీడ అని పెట్టారు. అది కాదు అసలు విషయం. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ గుడికి పక్కనే ఇల్లు కడుతున్నారు. ఆలయం అంటే ఏమిటి? ప్రతిష్ఠ చేసినటువంటి ఆలయం, పరమాత్ముడు అక్కడ ఉంటాడు అని మనం అందరం వెళ్ళి అక్కడ ఆయనకి నమస్కారం పెట్టుకుని ఏదో అభిషేకాలని అవి ఇవి చేసుకుంటాం. ఈ పక్కన ఇళ్ళు ఉంటాయి కొన్ని, అంటే సద్బ్రాహ్మణులు కొంతమంది ఉంటే కనుక వాళ్ళు చక్కగా అన్ని శుచితో ఉంటారు. కొంతమంది ఎవరు కట్టుకుంటారు ఇల్లు ఎవరికి తెలుసు, శుచి శుభ్రం లేని వాళ్ళు కట్టుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ గుడిలోకి వచ్చే భక్తులకి ఇబ్బందులు కలిగిస్తారు. ఇబ్బందులు అంటే ఏమిటి? ఉదాహరణకి నేను ఈ మాటలు చెప్పకూడదు, ఎన్వి తినేవాళ్ళు ఉంటారనుకో పక్కనే. ఆ ఎన్వి తినేవాళ్ళు చెప్పకూడదు కానీ కరెక్ట్గా చెప్పాలి. చేపలు తీసుకొచ్చారు వాళ్ళు తింటాకి, తోముతూ ఉంటారు. అది అసలు చేపలంటే అది ఆ వాసన మనం భరించలేం, కానీ తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది. కానీ ఆ వాసన గాలికి అలాగేమవుద్దంటే ఆలయంలోకి వెళ్ళిపోద్ది పక్కన ఉంటే. అది ఆ భక్తులు ఉంటారు అక్కడ, వాళ్ళు ముక్కు పుటాలకి సోకి వాళ్ళు బాధపడతారు. అంచేత అది దాని గురించి కూడా పక్కన ఇల్లు కట్టుకోవద్దు అంటారు. ఒక రకంగా ఉండరు అంటే ఇప్పుడు స్త్రీల సమస్యలు ఉంటాయి కొన్ని, అవి దగ్గరగా ఉండకూడదు. అది కూడా ఇంకొకటి విషయం ఏంటంటే, వాళ్ళు
టాయిలెట్స్ అవి ఉంటాయి కదా, ఈ అవును. కుటుంబం అందరూ ఉంటాయి. కానీ అందరూ నీట్గా పెట్టుకోలేరు కదా, అందరూ నీట్గా పెట్టుకోలేరు. వాళ్ళ దగ్గర శుచి శుభ్రం లేకపోయేటప్పటికి ఆ స్మెల్ కూడా గుళ్ళోకే వస్తుంది. పరమాత్మకి అలాంటి అలా చేయొచ్చా మరి? ఆ భయం చేతనే పక్కన గుడికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దగ్గర ఉండొద్దని చెప్పారు వాళ్ళు. అది అయితే ఇంకొక విషయం ఉందమ్మా గురుగారు. మరి ఈ మధ్య చాలామంది పూజారులే ఇళ్ళలో ఉంటున్నారు కదా, గుడి పక్కనే కట్టుకుని ఉంటున్నారు కదా, మీరు దానికి ఏం చెప్తారని నువ్వు అడగచ్చు. అవును. అసలు విషయం ఏమిటంటే, శుచి శుభ్రం అనేది గుడిలో పూజారి ఎలా ఉంటాడు? ఎంతో శుచిగా ఉంటాడు. మడి కట్టుకుని చక్కగా పూజ చేసుకుని ఎంతో శుభ్రంగా ఉండి వస్తారు వాళ్ళు. మరి అలాగే అందరూ ఉంటారా మరి ఇల్లు కట్టుకున్న వాళ్ళు? అంచేత వీళ్ళకి వర్తిస్తుంది కానీ మిగిలిన వాళ్ళకి వర్తించదమ్మా. అంచేత ఇట్టి పరిస్థితుల్లో కూడా కొంచెం ఈ పక్కన ఉన్న వాళ్ళు చాలా శుచిగా ఉంటే చాలా మంచిది. దేవుడు ఎప్పుడూ కూడా మనకి ఆయన ఆశీర్వచనాలు ఎప్పుడు ఉంటాయి. ఆయన్ని మనమే ఇబ్బంది పెడుతున్నాం కానీ ఆయన మనల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టడమ్మా. గురుగారు ముఖ్యంగా చూసుకుంటే మరి ఇప్పుడు దేవాలయాలకి ఈ బ్రాహ్మణులు మాత్రం ఉండొచ్చు. మరి మిగిలిన వాళ్ళ వల్ల కొన్ని అపచారాలు జరుగుతాయని చెప్తున్నారు కదా. ఒకవేళ సాధారణంగా ఇళ్ళు నిర్మించుకోవాలనుకుంటే ఆలయానికి ఎంత దూరంలో ఇళ్ళు నిర్మించుకోవాలంటారు? అది మంచి ప్రశ్న అమ్మా. అసలు ఇది వరకు కూడా అనేవాళ్ళు అదే ఇప్పుడు నీకు చెప్పిందే నేను. ఆలయానికి దూరంగా మినిమం అంటే 500 అడుగులు అంటారు. పోనీ 300 అడుగులకు అట్ల వరకు నిర్మించుకోవచ్చు. నిర్మించుకుంటే అప్పుడు ఏంటంటే మరీ అక్కడ వాళ్ళు చేసే పనులు, వాళ్ళ ఇంటి నుంచి వచ్చే గాలి ఇదంతా ఇంత దూరం రాదు. అంచేత మినిమం 300 అడుగులు చేయాలి. చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు చుట్టూ కట్టేస్తున్నారు ఇళ్ళు, ఆలయానికి పక్కన కట్టేస్తున్నారు. ఈ ధ్వజస్తంభం నీడని అనుకున్నాం కదా మనం. ఈ స్తంభం నీడ గురించి చెప్పాలి అంటే దానివల్ల ఏమి నష్టం లేదమ్మా. ఈ భయమే పురాతన వాళ్ళు పెట్టారు మనకి. గుడి పక్కన ఉండొద్దురా బాబు, మీకు దెబ్బతింటారు మీరు అనేటటువంటి అభిప్రాయం వల్లే ఆ భయం పెట్టిన వాళ్ళని వాళ్ళు అన్నారు. కానీ ధ్వజస్తంభం అన్ని మనం లోపలికి వెళ్తున్నాం, గుళ్ళోకి ధ్వజస్తంభం ఉంటుంది, లోపల ప్రాంగణంలోకి వెళ్ళి కూర్చుంటున్నాం. అది మనం అక్కడ కూర్చుంటున్నాం కదా, దానివల్ల ఏమి ఇబ్బంది లేదు. అసలు దేవుడు మనల్ని ఎప్పుడూ కూడా మనకి ఇబ్బంది పెట్టడు, మనమే దేవుడిని ఇబ్బంది పెడుతున్నాం. ఇలా చేసి అలా చేసి కొన్ని మూఢాచారాలు, సరైనటువంటి ఆచారాలు లేకుండా చేయడం వల్ల మనం దేవుడిని ఇబ్బంది పెడతాం. కానీ దేవుడు అనేవాడు ఏమిటి? చాలామంది అంటారు ఏంటి ఎవరు లేకపోతే దేవుడే దిక్కు మనకి, ఎవరో నీకు దేవుడే దిక్కురా అంటారు. అంటే ఎంత మంచివాడు దేవుడు, మనం ఎంత మంచివాళ్ళు కాకపోయినా ఎక్కడో నేను విన్నాను, తప్పులు చేయటం మా వంతు, తప్పులు చేయటం మా వంతు, దండన విధించొద్దు, నువ్వు అన్ని తప్పులు మేము చేస్తాం అని చెప్పి అంటాడు. ఎక్కడో గుర్తు రావట్లేదు నాకు. అంచేత బాబు మేము తప్పులు చేస్తాం, అవి తప్పులని ఎంచుకోవద్దు, మాకు దండన విధించొద్దు అంటారు. అంచేత ఈ గుడి ఎప్పుడైతే ఈ భయం పెట్టారో అప్పటి నుంచి దూరంగా కట్టుకున్నారు. కానీ ఇప్పుడు అంతా మారిపోయిందమ్మా. రోజులు ఇదైపోయింది, స్థలాలు దొరకట్లేదు, దగ్గరకు వచ్చేసారు. అవి నూతనంగా నిర్మించినటువంటి ఆలయాలకైతే పర్వాలేదు, ఏం భయం లేదు. నేను ఇందాక చెప్పింది పురాతన ఆలయాలన్ననే వాటి గురించి కొంచెం ఇబ్బందులు ఉంటాయమ్మా. అంచేత దేవుడు ఎప్పుడూ మంచివాడే, మనకెప్పుడు మేలే చేస్తాడు. కొంతమంది గురువుగారు అంటే ఒకవేళ మనం ఎన్ని చెప్తున్నా సరే అది మంచిదే అని మనం అనుకున్నా, కొంతమందికి ఏంటంటే లోపల భయం ఉండిపోతుంది. ఆ ఇంట్లో దిగిన తర్వాత ఒక ట్రెండ్ ఏమైనా చెడు కార్యాలు జరిగాయి అనుకోండి, మనం గుడి పక్కనే ఉన్నాం, గుడి నీడ మన ఇంటి మీద పడుతుంది, అందువల్లే మనకి ఇలాంటి ప్రభావం కలుగుతుందేమో అని కొంతమందికి భయాలు ఉంటాయి. అటువంటి వాటికి అంటే ఒకవేళ మనం ధైర్యంగా ప్రశాంతంగా ఉండడానికి అలా గుడి పక్కన గుడి నీడ పడే విధంగా ఉన్న ఇళ్ళు ఉన్న వాళ్ళు ఎటువంటి రెమెడీస్ ఏమైనా ఉంటాయంటారు వాళ్ళు పాటించడానికి? నిజం చెప్పాలంటే అమ్మా, రెమెడీ అనేది లేదు. యాక్చువల్గా చెప్పాలంటే రెమెడీ లేదు. అయితే రెమెడీ ఉంది. ఎలా ఉంది? ఇప్పుడు ఒక ఇల్లు ఉంది, వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నారు, చక్కగా ఉంది. ఈ గుడి కానీ గోపురంగా నీడ కానీ సరిగ్గా కాంపౌండ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి లోపల పడింది, ఇంటి మీద కాకుండా హాల్లో పడింది అనుకో. మామూలుగా హాల్ అంటే హాల్ కాదు, ఆవరణలో ఎప్పుడైతే పడిందో అప్పుడు కొంతమంది సిద్ధాంతులు ఏం చెప్పారంటే, ఆ నీడ మీ ఇంటి మీద పడకుండా మొక్కలు పెంచండి.
అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చింది నీడ మీకు, అంత దూరం మొక్కలు పెంచుకోండి. అంటే ఈవేళ కాకపోతే రేపైనా పెరుగుతాయి. గుబురుగా ఉన్న మొక్కలు పెంచుకుంటే ఇంత ఎత్తు అవుతాయి కదా. అయినప్పుడు అది దాని మీద పడుతుంది. దాని మీద పడడం వల్ల కొంత దోషం తగ్గుద్ది అని ఎందుకు చెప్పారు వాళ్ళు? వీళ్ళ భయానికి సంబంధించి చెప్పారు. నిజానికి దేవుడు, ఇందాక చెప్పాను కదా, దేవుడు అనేవాడు ఎప్పుడు కూడా మనం చల్లగా చూస్తాడు. తప్పులు చేయడమే మానవుడు సహజం అమ్మా. ప్రతి మనిషి కూడా సహజంగా తప్పులు చేస్తూనే ఉంటాడు. కానీ దేవుడు రక్షిస్తాడు. మరీ ఏదో 100 తప్పులు చేసిన తర్వాత ఆ శిశుపాలుడు అనేది అలా ఉండదు ఇక్కడ. ఇప్పుడు అది లేదు. కానీ అయితే ఇంకొకటి ఉంది ఏంటంటే, ధర్మం న్యాయం తప్పకూడదు. మనిషి అనేవాడు ఎవడైనా సరే ధర్మం న్యాయం తప్పి వాడికి చిట్ట రాస్తూనే ఉంటారు. అదమ్మా. అంచేత భయం ఏంటంటే, నీకు రెమెడీ అడిగావు కాబట్టి చక్కగా మొక్కలు పెంచుకోవచ్చు. ఆ మొక్కల మీద పడుతుంది నీడ. అంచేత అది రెమెడీ లాంటిది. అది గురుగారు, ముఖ్యంగా ఇంకొక మాట కూడా విన్నాను, వాస్తు శాస్త్రం ప్రకారం 1,00,000 ఇళ్ళు దాటితే వాస్తు ఉండదు అంటారు. అది నిజమేనంటారా? అది దాని గురించి చాలా డిస్కషన్లు జరిగినాయి అమ్మా. 1,00,000 ఇళ్ళు దాటితే వాస్తు ఉండదు అనే దాని గురించి చాలామంది శాస్త్రవేత్తలు, పండితులు అందరూ కూడా చాలా దాని గురించి అప్పుడే ఒక పెద్ద చర్చ జరిగింది. 1,00,000 ఇళ్ళు దాటితే ఈ వాస్తు దోషం ఉండకపోవడం ఏంటి? అది కాదు, కరెక్ట్ కాదు అది. ఇప్పుడు సిటీ ఉంది, 1,00,000 కోట్లు ఉంటాయి, ఇక్కడ లక్షలు ఉంటాయి. మరి ఇక్కడ అందరూ వచ్చి చూపించుకుంటున్నారు కదా, సార్ మాకు ఇలాగ అయిపోయిందండి, మాకు అలాగైందండి, మాకు ఈశాన్యంలోనేమో ఏదో ఉంది, మాకు నైరుతిలోనేమో గొయ్యి ఉంది, ఇలాగ చూపించుకుంటున్నారు కదా. మరి లక్ష ఇల్లు ఎప్పుడో దాటిపోయింది ఇక్కడ. అది కాదు. అయితే వాళ్ళేమనుకుంటారంటే, పల్లెటూరులో ఇంత అయింది కదా, మనం ఏదో తప్పు చేసి ఉంటాం, అంచేతే మనకి నిజానికి మనిషికి ముందు ఆ జాతకరీత్యా జాతకాలు అవి బాగోపోతేనమ్మా కొన్ని ఇబ్బందులు వస్తాయి. కానీ వాస్తు ప్రభావం బాగా ఉన్న ఇంట్లో జాతకాలు కొంచెం అటు ఇటు అయినా కానీ వాస్తు ప్రభావం దాన్ని ఓవర్టేక్ చేసేస్తుంది అనమాట. ఎట్టి పరిస్థితుల్లో వాస్తు గట్టిగా ఉన్నటువంటి, నీకు ఎప్పుడైనా సరే చూసుకోమా, నువ్వు ప్రతి మనిషి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఈ స్పీడ్ యుగం అయిపోయింది ఇది. ప్రతి మనిషికి ఏదో ప్రాబ్లం ఉంటుంది ఇంట్లో, వాళ్ళు చూసుకోరు. కంపల్సరీ నేను చెప్తాను. ఇప్పుడు నువ్వు ఒక అబ్బాయిని పిలిచి మీ ఇల్లు ఎలా ఉందని అడిగితే అందరూ తప్పు ఉంటుంది. కానీ వాళ్ళకి ఎందుకు లేవాలి, తొందరగా స్నానం చేయాలి, ఆఫీస్కి వెళ్ళిపోవాలి, మళ్ళీ రాత్రి 7-8 రావాలి, సహాయం చేసుకోవాలి, పడుకోవాలి, డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి అంటారు. డబ్బులు ఖర్చు అవ్వకుండా ఏదో ఉంది, సంథింగ్ ఏదో ఉంది అందులో. నేను చాలామందికి చెప్తాను, మీరు ఎప్పుడైనా సరే, నేనైతే రాను ఎవరికి. చాలామంది అడిగారు ఫోన్లు చేసి, నేను ఎవరింటికి రాను. మీ ఇంట్లో ఏ సరుకులు ఎక్కడ పెట్టుకున్నారు ప్లాన్ పట్టరా, ఇంటి ప్లాన్. కొంతమంది ఏంటి, డబ్బు బాగా వచ్చేయాలని చెప్పి బీరువా తీసుకెళ్ళి ఉత్తరంలో పెడతారు, అది బరువు అయిపోద్ది. అది వాళ్ళకి తెలియదు. సంపాదించిన ప్రతి రూపాయి కూడా ఖర్చు అయిపోతుంది, కానీ వాళ్ళ ఇంట్లో ఉండదు, అది వాళ్ళకి తెలియదు. అంచేత ప్లాన్ తీసుకొచ్చారనుకో, ప్లాన్ ప్రకారం అడగను నేను, ఇక్కడ ఏం పెట్టావు, తల ఎక్కడ పెట్టావు, ఇది ఎక్కడ పెట్టావు అని మనం అడుగుతాం అనమాట. యాక్చువల్గా తలంటూ దక్షిణంలో పెట్టాలి కంపల్సరిగా. అంటే దక్షిణంలో పెడితే డబ్బు వస్తుంది, తూర్పున పెడితే ఆరోగ్యం వస్తుంది. అదేనా నైరుతిలో ఇంట్లోనే చేసుకోవాలి. అది ఆ రకంగా చాలామంది చాలా ఇబ్బందులు పడుతుంటారు, పాపం వాళ్ళకి తెలియదు. ప్రతి మనిషికి ఇంట్లో అతను ఎట్టి పరిస్థితుల్లో కూడా డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి గురుగారు, వచ్చినట్టు వెళ్ళిపోతున్నాయి, ఏదో సమస్య వస్తుంది, ఎవరో ఏదో అయిపోతుందంట. అది కంపల్సరిగా వస్తుంది, ఏదో ఉంది వాళ్ళ ఇంట్లో, చూపించుకుని బతికే బాగుపడతారు. ఏది ఎక్కడ ఉండాలో, ఇప్పుడు మనం ఒక బైక్ ఉందమ్మా, ఆ బైక్ అన్ని పార్ట్లు సమానంగా ఉంటే జమ్మట వెళ్ళిపోద్ది. ఏదో ఒకటి తక్కువగా ఉందనుకో, అది స్లోగా వెళ్తుంది. ఈ వాస్తు కూడా అంతేనమ్మా. గురువు గారు, ఇప్పుడు మనం ఆలయాల పక్కన నివాసాలు ఏర్పరచుకున్నాం, ఒకవేళ మనం అద్దె ఇంట్లో ఉంటున్నాం అనుకోండి, ఒకవేళ అద్దెళ్ళైనా సొంత ఇళ్ళు అయినా సరే, ఇప్పుడు ఆలయం అనేది మనకి ఉత్తరం వైపున ఉంది లేదా దక్షిణం వైపున ఉంది, అలా ఆలయం ఉండే దిక్కు బట్టి ఆ ప్రభావం మన ఇంటి మీద ఏమైనా పడుతుందంటారా? గుడి ప్రక్కన నిర్మించుకున్నప్పుడమ్మా, కొత్తగా ఇల్లు నిర్మించుకునే వాళ్ళు ఎవరైనా సరే, ఇప్పుడు ఈ ఆలయాలు 2 రకాలుగా ఉన్నాయి. ఒక ఆలయంలో దేవుడు ఏం చేస్తారంటే, విగ్రహం తూర్పుకు చూసేలా పెడతారు. మరో చోట
పడమరకు చూసేలా పెడతారు. అంచేత అక్కడ వారు ఏ ఇంటి దగ్గర ఉన్నారో, అది ఏ గుడి దగ్గర ఉన్నారో, ఏ ఇల్లు ఎక్కడ నిర్మించుకుంటున్నారో, వాళ్ళు తూర్పుకి చూస్తున్నాడు అనుకో దేవుడు, సపోజు వాళ్ళు ఇంటి గుమ్మం తూర్పుకే పెట్టుకోవాలి, పడమరకు పెట్టుకోకూడదు. అలా పెట్టుకున్నట్లయితే వ్యతిరేక ఫలితాలు వస్తాయి. కానీ దేవుడు నీడబడడం అనేది కాదు వాళ్ళది. వాళ్ళ సమస్య ఉంది ఇంట్లో ఏదో, ఆ సమస్య మాత్రం చూసుకోవాలి. అయితే ఎప్పుడైనా సరే దేవుడు చూసే దిక్కునిగే మీరు కూడా ఇల్లు కట్టుకోవాలి. ఇది గుడి దగ్గర పక్కన కట్టుకునేవాళ్ళు. అయితే ఇంకొక అనుమానం రావచ్చు నీకు, మరి మీరు ఇదివరకే వర్గులు చెప్పారు కదా గురుగారు, ఆ వర్గు ప్రకారంగా మరి అతనికి పడమరకు వస్తే ఏమిటి పరిస్థితి అని నువ్వు అడగచ్చు, అలా కూడా అడగచ్చు. అయితే తూర్పు పడమరలో గుమ్మాలు పెట్టుకునేలా కట్టుకోవాలి. అప్పుడు పడమర సింహద్వారం పెట్టుకుని, పడమర వాయవ్యంలో మెయిన్ సింహద్వారం పెట్టుకుని, కానీ వాళ్ళు మసలేది ఇటే ఈశాన్యంలోనే ఉంటారు కదా వాళ్ళు. దేవుడు మాత్రం అటే మొక్కాలన్నమాట. ఎక్కువ ఇటు మసలకుండా గుడికి అటున్నట్టుగానే ఇది కట్టుకుంటారు. పక్క స్థలాలంటే కొంచెం ఉంచుకుంటారు ఎలాగైనా. సిటీలు అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు కట్టేస్తున్నారు. కానీ ఇప్పుడు సిటీలో నువ్వు చూడమ్మా, ఒక వీధిలో మనం నడిచే వెళ్తూ ఉంటాం, పక్కన రామాలయం ఉంటుంది, ఆ రామాలయానికి చేర్చే ఇల్లు ఉంటుంది, అవతల పక్కన ఒక ఇల్లు ఉంటుంది, చేర్చేసే ఉంటాయి. మరి అలా ఉండొచ్చా అని ఉండకూడదు మరి యాక్చువల్గా. కానీ శుచి శుభ్రం అనేది వాళ్ళు పాటిస్తే ఉండొచ్చు. ఇప్పుడు రోజులు బాగోలేదు కదమ్మా, ప్రతి అంగుళం కూడా లక్షల అడుగంటే ఈవేళ లక్షలు అయిపోయినాయి. అలాంటి పరిస్థితుల్లో మరి ఒకదాని మీద ఒకళ్ళు కట్టేస్తున్నారు. ఇప్పుడు సిటీలో ఎక్కడిది అని చూసుకో నువ్వు. అంటే మనకి ఇప్పుడు ఇలాగా సిటీకి అవుట్కట్స్లో ఉన్నాయి వాటి గురించి కాదు, సిటీ దగ్గరలో ఉన్నాయి చూడు నువ్వు ఎలా కడుతున్నారో ఇల్లు, అలా ఒకదాని మీద ఒకటి కట్టేస్తున్నారు అనమాట. అంచేత ముందు శుచి శుభ్రం. నువ్వు దేవుడిని మనస్ఫూర్తిగా శుచిగా ఉండి నమస్కరిస్తే దేవుడు మనల్ని ఎప్పుడు చేయడు. ఆ ప్రభావాలు కూడా మన మీద పడవు. చాలామందికి భయపడిపోతారు, అయ్యి బాబా అది నేడు పడిపోతుంది, మాకు ఏదో అయిపోతుందేమో. అది కాదు, వాళ్ళ ఇంట్లో ఏదో సంథింగ్ చిన్న రాంగ్ ఉంది, అది సరి చేసుకోవాలి ముందు. అదమ్మా. గురువుగారు, దీంతో పాటు అంటే మన ఇంటికి ఎడమ చేతి వైపు గుడి రావటం, లేదంటే కుడి చేతి వైపు గుడి రావటం, లేదా ఎదురుగా గుడి రావటం, ఇలాంటి గుడి స్థానాన్ని బట్టి మన ఇంటి మీద ఎలాంటి ప్రభావాలు పడతాయని దాని గురించి కూడా కొంచెం వివరించండి. గుడి అంటే అమ్మా, కొంతమంది ఏం చేస్తారంటే విష్ణాలయానికి వెనక ఉండకూడదు అని అంటారు అనుకో. అలాగే విష్ణాలయానికి నిజంగా వెనక ఉన్న వాళ్ళందరూ బాగా పాడైపోలేదు అనుకుందాం. కొంతమంది బాగానే ఉన్నారు. ఒకవేళ ఎవరైనా ఏదైతే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే అది జరగవచ్చు. అలాగే శివాలయానికి ముందు ఉండకూడదు అంటారు. అసలు ఇందులో రూల్స్ అనమాట. అలాగా శక్తి ఆలయానికి ఎడమ పక్క ఉండకూడదని ఇవన్నీ అంటారు. కానీ కొంతమంది శక్తి ఆలయం శక్తి పీఠం పక్కనే కట్టుకుంటారు ఇల్లు. అయితే వాళ్ళు శుచి శుభ్రం అమ్మవారిని కొలుచుకునే విధానం అంటే కొన్ని ఇందులో నువ్వు అడిగినట్టుగా కొన్ని ఉంటాయి, సమస్యలు ఉంటాయి. కాదు కూడదని కట్టుకొని విష్ణు ఆలయానికి వెనకని, లేకపోతే శివాలయానికి ముందు, ఇలాగ శక్తి ఆలయానికి పక్కనే, ఇలా ఎడం పక్కన ఇలా ఉంటాయి. అవి కొంచెం ఆలోచించి చేసుకుంటే మంచిది. నిజంగా చేసుకున్న పెద్ద భయం లేదు, దేవుడు మనల్ని ఏం చేయడు. కానీ పాటిస్తే మంచిది అవి. గురుగారు, కొంతమంది గుడి లోపల అంటే గుడి ప్రాంగణం లోపలే అంటే ఒక పూజారికి ఒక స్థలం ఏదైనా కేటాయించాలంటే ఏదో ఒక వైపుని ఇస్తూ ఉంటారు. అలా గుడి లోపల గుడి ప్రాంగణంలో ఒక ఇంటిని నిర్మించుకోవాలి అంటే ఏ దిక్కును నిర్మిస్తే మంచిదంటారు? గుడి ప్రాంగణంలోనమ్మా, సాధారణంగా గుడి ప్రాంగణంలో అంటే సిద్ధాంతులే వచ్చి వాళ్ళకి చెప్తారు. యాక్చువల్గా గుడి ఉంది, ఇప్పుడు ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, ఈశాన్యం ఉంది. వాళ్ళకి నైరుతిలోనే పెడతారు, ఎందుకంటే దేవుడు ఎలా ఉంటాడు కాబట్టి నైరుతిలో భూమిస్తారు. అంటే నైరుతి బరువు అవుద్ది అప్పుడు, అది మంచిది. ఎప్పుడు ఈశాన్యంలో గేట్లు ఉంటాయి. మంచి దేవాలయాలంటే అంతా చూసుకునే చేస్తారు కదా, పెద్ద పెద్ద వాళ్ళని తీసుకొచ్చి చేస్తారు. అంచేత వాళ్ళకి నైరుతిలో ఇస్తారనమాట. నైరుతిలో ఇచ్చి గుమ్మాలు కిటికీలు అవి ఉంటాయి కదా, అవి ఉచ్చ స్థానంలో ఉండేటట్టుగా వాళ్ళకి ఇస్తారు. పైగా వాళ్ళు శుచి శుభ్రం ఎక్కువ. వాళ్ళకి అందరినీ పెట్టరు కదమ్మ గుళ్ళో. ఇప్పుడు దైవారాధన చేసేవాళ్ళని, వాళ్ళకి అభిషేకాలు, స్వామికి అభిషేకం చేసేవాళ్ళని సద్బ్రాహ్మణులనే పెడతారు, ఎవరు పెడితే వాళ్ళు పెట్టరు కదా. అంచేత వాళ్ళు శుచిగా ఉంటారు.
చక్కటి ఇల్లే వాళ్ళకి అవుతుంది. అంచేత వాళ్ళకి ఆ భయం ఏమీ లేదమ్మా, చక్కగా అందులో ఇస్తారు, అక్కడే ఉంటారు వాళ్ళు. అది నీ అనుమానం. గురువుగారు, మీరు ఇందాక చెప్పినట్టు ఆలయం పక్కనే 3 అంతస్తుల బిల్డింగో లేదంటే 4 అంతస్తుల బిల్డింగో ఈ సిటీల్లో మనం చూస్తూనే ఉంటాం. అలా మనం పై ఫ్లోర్లో ఉండి దేవుడి ఆలయం కిందన ఉన్నప్పుడు అది ఏ విధంగా మంచిగానే ఉంటుందండి అటువంటి ఇంట్లో దిగటానికి? అది ఇప్పుడు పాత వాళ్ళు కాదు, కానీ ఇప్పుడు ఎవరు కూడా గుడి పక్కనే అపార్ట్మెంట్స్ కట్టట్లేదు, పక్కన కట్టట్లేదు ఇప్పుడు. ఎందుకంటే అపార్ట్మెంట్స్ కట్టేసిన తర్వాత ఎవరైనా చిన్నది ఉంటే చిన్న రామ మందిరంలాగా చేసుకోవాలి తప్ప ఆ గుడి అక్కడ ఉండగా అపార్ట్మెంట్స్ చాలామంది కట్టట్లేదు ఇప్పుడు. ఎందుకంటే చాలా పైకి వెళ్తాయి కదా, రేపొద్దున్న ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయని తక్కువగానే చూస్తున్నారు. అంటే పెద్ద అపార్ట్మెంట్స్ కాకుండా ఇండివిజువల్ హౌసెస్ ఉన్న వాళ్ళు కూడా ఒక 3-4 ఫ్లోర్లు అవి వేయడం ఉన్నాయి. చూడమ్మా, మనం ఎప్పుడైతే నువ్వు అడిగిన ప్రశ్న బాగానే ఉంది, అక్కడ పక్కనే ఉంటాం కదా, మనం పై అంతస్తులో ఉంటాం కదా, స్వామి కింద ఉంటాడు కదా అని మనం అనుకుంటాం. కానీ దేని ఎంతవరకు అది ఆ గుడి దగ్గర మనం పై అంతస్తులో ఉంటే అది వేరు. కానీ నీది అది కాదు, కాంపౌండ్ వాళ్ళు వచ్చేసింది, నీకు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు వచ్చింది, రక్షా కవచం కాంపౌండ్ వాళ్ళు. ఆ కాంపౌండ్ వాళ్ళు వచ్చిన తర్వాత నీదే అది. నువ్వు పైన ఉన్నావా కింద ఉన్నావా నీకు దేవుడు చూడ్డు. నువ్వు పైన పైన పూజ చేసుకో, కింద ఉంటే కింద పూజ చేసుకో, దేవుడు అవన్నీ చూడ్డు. దేవుడు ఎప్పుడు కూడా భక్తుడు మనసు చూస్తాడు. భక్తుడు నన్ను ఆ భక్తుడు అంటే 2 రకాల భక్తులు ఉన్నాయేమో ఇప్పుడు. ఒకళ్ళు ఏదో నాకు డబ్బు కావాలి అని పూజ చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు ఉన్నారు. స్వామి మమ్మల్ని చల్లగా చూడు, తప్పులు చేస్తాం, మాకు కష్టాలు రాకుండా చూడు అనేవాళ్ళు, కోరుకునేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అంచేత పైన ఉన్న దానికి ఏమి లేదమ్మా, పక్కనే డబుల్ స్టైర్ అవి వేసుకోవచ్చు. కానీ అపార్ట్మెంట్స్ ఎవరు కట్టట్లేదు ఇప్పుడు గుడి దగ్గరే. అదమ్మా, అంటే ఎవరో ఒక్కో చోట ఎక్కడో కానీ ఎక్కువ కట్టట్లేదు అపార్ట్మెంట్స్. అపార్ట్మెంట్స్ అంటే చాలా పెద్దవి ఉండాలి కదా, చాలా ఖాళీ ప్రదేశాల్లో కడుతున్నారు ఇప్పుడు. ఆ ప్లాట్లు తీసుకుని అందులో ప్లాట్లు వేసుకుని కడుతున్నారు. ఇప్పుడు అపార్ట్మెంట్స్ లో కూడా కొంతమంది ఒక కమ్యూనిటీ గేటెడ్ అపార్ట్మెంట్స్ లో కూడా కొన్ని చోట్ల ఆలయాలు అనేవి నిర్మిస్తూ ఉన్నారు. అలా మొత్తం దానికి కమ్యూనిటీకి సంబంధించి ఇలా ఆలయాలు నిర్మించుకోవటం, అవి ఏ దిక్కున పెడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయండి? అది ఉందమ్మా. ఒక పెద్ద అపార్ట్మెంట్ ఉంది, ఆ అపార్ట్మెంట్లో వాళ్ళందరూ గుడికి వెళ్ళాలి. చాలా పెద్ద అపార్ట్మెంట్ అనుకుందాం, అది ఒక 500-600 మంది ఎంతో ఉంటారు సపోజ్. అంటే నాకు లెక్క సరికి తెలియదు, ఇంకెక్కువే ఉంటారు. వాళ్ళు తెల్లారి పూజ చేసుకోవాలంటే ఎక్కడికో టెంపుల్కి వెళ్ళాలని అనుకుంటారు. కానీ వాళ్ళు మన అపార్ట్మెంట్ కిందే ఒక చిన్న గుడి కట్టుకుంటే మంచిది అని వాళ్ళు అనుకుంటారు. ఆ గుడి ఎలా కట్టుకుంటారు, వాళ్ళ కాళీ అది ఆలోచన ముందే ఉంటుంది వాళ్ళకి, ఆ థాటు ముందే ఉండి మనం ఇదిగో దీన్ని ఈ ఆలయానికి, ఆలయం అంటే పెద్దదేం కట్టేరు, చిన్న గుళ్ళ కడతారనమాట. బాబాగారు ఆలయం, శక్తి ఆలయం కట్టరు, మామూలు విఘ్నేశ్వరుడు కానీ ఇలాంటివి కడతారు. అవి శక్తి ఆలయాలు చాలా పవర్ఫుల్ ఆలయాలు కట్టరు. లోపల రామాలయం కడతారు మళ్ళీ, అలా కడతారు. ముందే ఈ ప్లాన్కి దాంతో ఎప్పుడైతే మీరు ప్లాన్ వేసి చేసుకున్నారో ఇంక్లూడింగ్ అనమాట ఇది ఈ గుడి కూడా ఇంక్లూడ్ అయిపోయి ఉంటుంది. అక్కడ చక్కగా చేసుకుంటారు. ప్రతిరోజు సాయంత్రం వస్తారు కదా, అందరూ చక్కగా వస్తారు, గుడి దగ్గర కూర్చుంటారు, పిల్లలు వాళ్ళు ఆడుకుంటారు. అదొక వాళ్ళకి రిలీఫ్ అనమాట సాయంత్రం అయ్యేటప్పటికి. అది గుడి కట్టుకుంటారమ్మా, దానికి ఏమి ఇబ్బంది లేదు. చక్కగా అందరూ కూడా వస్తారు. అసలు దేవుడికి నమస్కారం పెడితే చాలమ్మా. మనం ఏమి కొంతమంది యజ్ఞాలు యాగాలు అవన్నీ చేస్తారు వాళ్ళు, డబ్బులు కాబట్టి చేస్తారు. డబ్బు లేని వాడు ఏం చేస్తాడో దారిని పోతూ నమస్కారం పెట్టి వెళ్తాడు. అసలు దేవుడు ఏం చేస్తాడు తెలుసా, దారి ఉండిపోయేవాడు నమస్కారాన్ని స్వీకరిస్తాడు వెంటనే. అది అసలు ఆయనే మహానుభావుడు, ఆ పరమాత్ముడే చెప్పాడు. పార్వతీ పరమేశ్వరు ఇద్దరు కూర్చుండగా పెద్ద యాగం యజ్ఞాలు చేస్తున్నారు వాళ్ళ వంక చూడండి మీరు. ఆ ఎవడో పోతూ నమస్కారం స్వామి, దండాలు స్వామి అని పోతుంటే ఆయన కరుణిస్తున్నారండి మీరంటే, వాడే నిజమైన భక్తుడు. వీళ్ళు ఇంకా డబ్బు కావాలని పూజించేవాళ్ళు. ఆ విషయం అమ్మా, అలాంటివి కూడా ఉంటాయి. అది ఏం పర్వాలేదమ్మా, అలా చేసుకోవచ్చు. గురుగారు, ఇంకొన్ని ఆలయాలకి సంబంధించి అంటే ఇప్పుడు మనం ఒక ఇంటిని నిర్మించేటప్పుడు మనకి వీధి పోటు అనేది మనం పర్టికులర్గా చూసుకొని నిర్మిస్తాం. ఇప్పుడు అదే విధంగా వీధి పోటు అనేది ఆలయాలకు కూడా ఉంటుందంటారా? ఎందుకంటే కొన్ని ఆలయాల జంక్షన్లో నిర్మించడం కానీ, లేదంటే ఒక 2 రోడ్లు వచ్చే కోడల్లో నిర్మించడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. అది వీధి పోటు తగులుతుందంటారా? అసలు
ఆలయానికమ్మా, ఆలయానికి వీధిపోటు తగలదు. ఎందుకంటే పరమాత్మ ఆయనకే వీధిపోటు తగిలితే ఇంకేంటి. పైగా ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు కట్టేటప్పుడు కూడా ఆలయాన్ని వీధిపోటు చూసుకునే కడతారు. సాధారణంగా. ఒకవేళ దానికి ఏదో రెమెడీ చేసుకుంటారు. నేను ఇది వరకు పోయిన ఎపిసోడ్లో నీకు చెప్పే ఉంటాను. మనకి వీధిపోటు తగులుతుందంటే ఎక్కడ తగులుతుందో అక్కడ ఒక 9 అంగుళాల గోడ లేకపోతే కొంచెం పెద్ద గోడ గట్టిగా మనం లోపల కట్టేసుకుంటే బయట తగిలి అటైపోతుంది, ఇంక లోపలికి రాదు ఆ వీధిపోటు. అలా చేసుకోవచ్చు. అలా చేసుకుంటే వీధిపోటు ఆలయాలకి అసలు ఏమి తగులుతుంది. తగిలినా ఈ రకంగా రెమెడీ చేసుకుంటే సరిపోతుందమ్మా. ఓకే గురువు గారు, ధన్యవాదాలండి. నమస్తే అమ్మా.